ధనియా డ్రై ఫ్రూట్ లడ్డు. మరి పిల్లలందరి కోసం లడ్డు కూడా కావాలి కదా. మరి ధనియా డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ధనియా డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదం 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన పిస్తా 1/2 కప్పు. ధనియా డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చాలా తక్కువ అండి. అయితే ఈ పేరు విన్న వెంటనే మీ అందరూ కాస్త ఆశ్చర్యపోయారు, ధనియాలతో లడ్డు ఏంటి అని. ధనియాలతో సాధారణంగా ఎవరు లడ్డూలు తయారు చేసుకోరు, కానీ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా కాదు, ఖచ్చితంగా చేసే ఉంటారు. ధనియాల పొడి మనం తయారు చేసుకునేటప్పుడు ధనియాలు వేయించుకుంటాం. కొందరు కచ్చా పచ్చాగా దంచుకుంటారు, అలానే వేసేస్తూ ఉంటారు. బట్ నాకు మాత్రం పొడిగా తయారు చేసుకొని నేను కూరల్లో వేస్తూ ఉంటాను. ఎంత మంచి సువాసన వస్తుందండి. మరి ఎందుకు దాంతో లడ్డూలు తయారు చేసుకోకూడదు? ఆరోగ్యానికి చాలా మంచిది, రుచికరంగా ఉంటుంది. దాంతో స్వీట్ తింటే తప్పేంటి? ఇటువంటి ఆలోచనతో మేము ఈ వంటని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాం. కొలెస్ట్రాల్ తగ్గించి హార్ట్కి చాలా మంచి మేలు చేస్తుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. అందుకేంటి అంటే రోగనిరోధక శక్తి పెరగడానికి కూడా మనకు ధనియాలు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే డైజెషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా ఈజీగా, అంటే కొంచెం ప్రశాంతంగా మన కడుపు ఎటువంటి ఇబ్బందులు పడకుండా హాయిగా మన తిన్న ఫుడ్ జీర్ణం అవ్వాలి అంటే ధనియాల నీరు బాగా పనిచేస్తుంది. ఇన్ జనరల్ కూడా మనకు ధనియాలు చాలా బాగా సహాయపడతాయి. ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి, ఎన్నో రకాల విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉంటాయి, ఇలా బోల్డ్ అని ఉంటాయి అనమాట. అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే, ఎనీ స్వీట్ మనం ఎటువంటి లడ్డూలు తయారు చేసుకున్నా కూడా డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాం ముందుగా. అలా మనం డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నెయ్యి వేసేసుకుందాం. ఇక నెయ్యి కరిగింది కాబట్టి ముందుగా జీడిపప్పు, అలాగే తురుముకున్న బాదాము, ఆ తర్వాత పిస్తా పప్పులు, ఇవన్నీ కూడా వేద్దాం. అంటే మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ని కూడా చాలా ప్రధానంగా తీసుకున్నాం. ఏదో టేస్ట్ కోసం ఏదో 2, 1 అలా కాకుండా కొంచెం ఎక్కువగానే వేస్తున్నాం. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఇది కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. ఇన్ని ధనియాలు, గుప్పెడు ధనియాలు తీసుకోండి, చక్కగా వేయించేసుకొని కచ్చా పచ్చగా దంచుకోండి. అంతే. అంటే ముందుగా చేయాల్సిన ప్రాసెస్ మాత్రం ఇదే అన్నమాట. ఒకసారి వేయించేసుకున్నాం కదా. మన కంచు పాత్రలు చాలా త్వరగా వేడెక్కిపోతాయి, వేడెక్కినాక దిగవు కూడా. సో అందుకు చాలా త్వరగా అయిపోతుంది వంట. ఒకప్పుడైతే బోల్డ్ మందికి వంటలు చేసుకునేవాళ్ళు. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి కాబట్టి పెద్ద బౌల్లోకి వేసేసుకుందాం. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే, ధనియాలు ఈ కచ్చా పచ్చగా దంచుకున్నాం చూసారా, ఈ విధంగా ఏం వేయించుకోలేదండి. సో పచ్చిగానే తీసుకున్నాము. సో కచ్చా పచ్చగా దంచేసుకొని ఒక కప్పు నిండా నేను తీసుకుంటున్నాను. ఇది మనము ఇందులోకి వేసేసుకుందాం. ఇది ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. ఆహా, ధనియాలు వేగితే వచ్చే వాసన మామూలుగా ఉండదండి అసలు. ధనియాలు త్వరగా వేగిపోతాయి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది కూడా మనకు 5 నిమిషాల్లో అయిపోయేటువంటి లడ్డు అండి. కానీ పిల్లలు ఇది యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకు ముందు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో. ట్రై చేసి ఆ తర్వాత పిల్లలకు పెట్టండి. ఇది కాస్త వేగింది కాబట్టి ఇప్పుడు దాంతోపాటు మనం ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుందాం. చూసారా, రంగు కూడా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దీంట్లో కాస్త బ్రౌన్ షుగర్ వేసేసుకుందాం. ఈ 2 కూడా మనం ఒక్కొక్క కప్పు తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా పంచదార తీసుకుందాం. నేను ఆల్మోస్ట్ ఒక 3/4 కప్పు వేసానండి. కప్పు వేసేసి ఒక్కసారి ఇలా కలిపేసుకొని కొంచెం నీళ్లు పోసుకుందాం. ఎంత నీళ్లు పోసుకోవాలి? మనకు ఈ ఒక పాకం, మనకు లడ్డూలు కట్టుకోవడానికి అడుగుగా ఉండే పాకం వచ్చే వరకే నీళ్లు పోసుకోవాలన్నమాట. అంటే చాలా తక్కువ నా ఉద్దేశంలో. కొంచెం నీళ్లు పోసేసుకుందాం. నీళ్లు పోసుకుంటూ కలుపుకుందామండి. మీరు ఇంకోటి కూడా చేయొచ్చు. మీరు పంచదార
కరిగించుకొని ఆ పాకంలో కూడా ఈ వేయించుకున్నటువంటి ధనియాలు, ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం ఈజీగా కావాలంటే ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. మనకు ఆ పంచదార కూడా బాగా కరగాలి. కరిగి ఎలా అవ్వాలంటే మనకు ఇలా లడ్డూలు వేడి తగ్గిన తర్వాత లడ్డూలు కట్టుకోవడానికి అణువుగా ఉండాలన్నమాట. కావాలంటే మీరు కాస్త ఎండు కొబ్బరి పొడి చివరిగా ఇలా లడ్డూలు తయారు చేస్తాం కదా, దాంట్లో అలా రోల్ కూడా చేసుకోవచ్చు. మీకు ఏమైనా కాస్త తడితడిగా ఉంది అట్లా ఏమైనా అనిపిస్తే కనుక అలా కూడా తయారు చేసుకోవచ్చు. ఒకసారి మనకు ఈ పంచదార మొత్తం మనకు కరిగిందనుకోండి, చక్కగా మనము ఉండలు కట్టేసుకోవచ్చు. ఇది మనం కొంచెం సిమ్లో పెట్టుకొని చక్కగా పంచదార అంతా కరిగిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. చాలా ఈజీ అండి. మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాము, ఇది కూడా మనకు రెడీ అయిపోయింది అనుకోండి, చక్కగా లడ్డూలు కట్టుకోవడమే. చూసారా, ఇలా చక్కగా మనకి పంచదార అంతా కూడా కరిగిపోయింది, బ్రౌన్ షుగర్ అంతా కూడా. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. నాకు ఇప్పటికీ కూడా ధనియాల స్మెల్లే మెయిన్గా వస్తుంది, అసలు ఏవి రావట్లేదు. ఈ డ్రై ఫ్రూట్ తీసుకున్నటువంటి బౌల్ ఏదైతే ఉందో దాంట్లోకి నేను తీసుకుంటున్నాను ఈ ధనియాల మిశ్రమం కూడా. మీరు బెల్లం ఇందులో వేసుకోవచ్చా అన్న ఆలోచన మీకు వస్తుంది కదా, తప్పకుండా వేసుకోవచ్చు. బెల్లం పొడి ఉంటుంది కదా, మీరు అలా బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు దీన్ని ఇలా తిప్పితే ఏంటంటే కాస్త చల్లారుతుంది. ఇది కొంచెం మనకు చల్లారితే తప్ప మనము లడ్డూలు కట్టుకోలేం కాబట్టి ఇది 1 నిమిషం పాటు నేను చక్కగా చల్లార్చిన తర్వాత లడ్డూలు తయారీ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు చక్కగా మనము చేతికి కాస్త నెయ్యి రాసుకోవచ్చు. అంటే ఇబ్బందికరంగా ఉంటే నెయ్యి రాసుకోవచ్చు. లేదు అంటే మీకు లడ్డూలు ఈ చుట్టడంలో మీరు చాలా నిష్ణాతులు అంటే మాత్రం చక్కగా ఇలాగే కట్టేసుకోవచ్చు. ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేసుకొని ఆ తర్వాత చెప్పాను కదండి, ఇక్కడ ఈ ఎండు కొబ్బరి పొడి ఉంటే కనుక పైనుంచి కొరవ రోల్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా ధనియాల ఘాటుతో, పంచదార తీపితో, డ్రై ఫ్రూట్స్ కమ్మదనంతో మా ధనియా డ్రై ఫ్రూట్ లడ్డు తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే ధనియా డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ధనియా డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదం 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన పిస్తా 1/2 కప్పు. ధనియా డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో తరిగిన జీడిపప్పు, తరిగిన బాదం, తరిగిన పిస్తా వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో దంచిన ధనియాలు, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో బ్రౌన్ షుగర్ వేసి కాస్త నీళ్లు పోసి కరిగించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని డ్రై ఫ్రూట్ బౌల్లోకి వేసి చల్లార్చి చేత్తో లడ్డూల్లాగా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ధనియా డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ.